హాయ్ ప్రకాష్ గారు. హలో అండి. క్లాసిక్ మూవీ సిరీస్ వీడియోస్ చేస్తున్నాం మనం. 80s 90sలో ఎక్కువ మాస్ మసాలా మూవీస్ వచ్చాయి, కానీ 1991లో ఫస్ట్ టైం ఒక క్లాస్ మూవీ వచ్చింది. రీసెంట్గా అది రిలీజ్ కూడా అయ్యింది. దేని గురించి చెప్తున్నారో అర్థమైంది. ఆదిత్య 369. సార్, అసలు ఆదిత్య 369 అని పెట్టారు, అసలు ఏంటి ఆ పేరేంటి సార్? అది టైం మెషిన్ పేరు. ఆదిత్య అనేది దానికి పేరు పెట్టారు. మెషిన్ కాబట్టి ఒక నంబర్ ఉండాలని 369. జనరల్గా 369 యాడ్ చేస్తే 9 వస్తుంది, అది ఒక లక్కీ నెంబర్, అలా పెట్టారనమాట. ఎస్, చాలా క్లాస్ మూవీ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే దాని స్పెషాలిటీ, ఇండియన్ తెర మీద అది ఫస్ట్ టైం ట్రావెల్ మూవీ, ఒక ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ అని కూడా అనొచ్చు మనం. సార్, అసలు ఆ మూవీ తీయాలని ఆ థాట్ ఎలా వచ్చింది సార్? ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. సింగీతం శ్రీనివాసరావు గారు చాలా పెద్ద డైరెక్టర్. అతను చాలా సినిమాలు చేశారు. అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచో, మాయాబజార్ నుంచి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఆ టైప్లో ఉన్నారు. అండ్ అప్పటికే రకరకాల సినిమాలు చేశారు, వెరైటీ ఆఫ్ మూవీస్ చేశారు. అండ్ సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ చేసినా అని. ఆయన ఒక నావెల్, చాలా పాపులర్ సైన్స్ ఫిక్షన్ నావెల్, హెచ్జి వెల్స్ అనే చాలా పాపులర్ రైటర్ రాశారు అది, విచ్ ఈస్ ద టైమ్ మెషిన్. సో అది ఎప్పుడో చిన్నప్పుడు చదివాడు ఆయన. అండ్ దాన్ని సినిమాగా తీయాలనే ఆలోచన ఆయనకు ఎప్పుడూ ఉండేదన్నమాట. సో చిన్న కథలు కొన్నాడు. ఒకసారి ఫ్లైట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కలిశారనమాట. ఆయనకి ఈ స్టోరీ కాన్సెప్ట్ చెప్పారనమాట. సో ఒక టైం మెషిన్ ఉంటుంది, ఆ టైం మెషిన్లో వెళ్తే టైంలో వెనక్కి వెళ్ళొచ్చు, ముందరికి కూడా వెళ్ళొచ్చు, ఈ కథతోటి బాగా తీయొచ్చు. మనం వెనక్కి వెళ్ళడం దేవర్ డిస్కసింగ్ అనమాట. అంటే మొఘల్స్ కాలంలోకి వెళ్దామా, లేకపోతే బ్రిటిషర్స్ ఫ్రీడమ్ ఫైట్ టైంలోకి వెళ్దామా అని, అట్లా ఆ డిస్కషన్లో కృష్ణదేవరాయల టైంకి వెళ్దాము. అదైతే 500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు, అరౌండ్ 1520s ఆ టైంలోకి అనమాట. కృష్ణదేవరాయలు అనగానే ఎస్పీబీ అన్నాడనమాట, అరే ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది, మరి ఇట్లా కృష్ణదేవరాయలకి ఫిక్స్ అవుతాం, ఆ క్యారెక్టర్ అట్లా అది ఏది ఉంటే అది బాలయ్య చేయగలుగుతాడు, ఆయన్ని కూడా అడుగుదాం అని చెప్పారనమాట. సో ఓకే అనుకున్నారు. ఎస్పీబీ తన సొంత రిలేటివ్, అప్పుడప్పుడే 1-2 సినిమాలు తీశారు ఆయన, చిన్నోడు పెద్దోడు ఇట్లాంటివని, శివలంక కృష్ణప్రసాద్ అని. ఆయనకు చెప్పాడన్నమాట, ఈ సినిమా తీయొచ్చు మనం, బాలయ్య బాగా ఉంటాడు, నేను మాట్లాడతా ఆయనతో, తీద్దామని అన్నారనమాట. ఆయన కొద్దిగా భయపడ్డాడు. అంటే బడ్జెట్ ఎక్కువగా అవుతుంది, సక్సెస్ అవుతుందంటే లేదు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇది సక్సెస్ఫుల్ అవుతుందని బాలయ్య గారి దగ్గర కూడా వెళ్ళారు. ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడో వాళ్ళ నాన్న చేసిన రోల్ అది, శ్రీకృష్ణదేవరాయలు. అదొక పాత్ర. ఆ సినిమాలో 3 డిఫరెంట్ రోల్స్ లాగా చేస్తారనమాట. కరెంట్, దాని పాస్ట్లో శ్రీకృష్ణదేవరాయలు, ఫ్యూచర్లో ఇంకొక 500 సంవత్సరాల ముందరికి కూడా వెళ్తారనమాట. సో ఆ విధంగా అది సెట్ అయింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు ఏమనుకున్నారంటే శ్రీకృష్ణదేవరాయలుగా బాలయ్య, అండ్ కరెంట్గా ఉన్న హీరో, అంటే ఈ కరెంట్ టైమ్స్లో ఉన్న హీరోగా కమల్ హాసన్ అనుకున్నారనమాట. ఓకే. సో అది ఎందుకో కుదరలేదు, అందుకే ఆయన 2 రోల్స్ కూడా వేశారు. అలాగే విజయశాంతిని హీరోయిన్ అనుకున్నారు, అక్కడ కూడా డేట్స్ కుదరలేదన్నమాట. సో మోహిని, ఒక కొత్త గర్ల్ని హీరోయిన్గా తెచ్చారనమాట. సో ఇంత జరిగింది ఈ సినిమా కోసం. రైట్. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి సార్? స్టోరీ ఇప్పుడు చెప్పినట్టుగా అది టైం ట్రావెల్, ఒక టైం మెషిన్ ఉంటుంది, ఒక సైంటిస్ట్ ఉంటాడు, టీను ఆనంద్ చేశారు, చాలా బాగా చేశారు అది ఆ రోల్. ఆయన ఏంటంటే ఇక సైంటిస్ట్ జనరల్గా మతి మరుపు అవి ఇవంతా ఉంటాయి. ఇప్పుడు ఆయన ఒకటి నమ్ముతాడు, ఏంటంటే ఒక మెషిన్లో మనం లైట్ కంటే ఎక్కువ ఫాస్ట్గా అది వెళ్ళగలిగితే మనం టైంలో వెళ్ళిపోవచ్చు ముందరికి అనేసి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది ఉంటుంది. ఎవరు నమ్మరు ఆయనది, ఏవో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ఆయన కూతురే హీరోయిన్ అనమాట. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడో ఏదో ఒక దొంగతనం జరుగుతుంది. అమరీష్ పురి ఆయన ఏదో ఆర్ట్ దొంగ అనమాట. సో ఆ ప్రయత్నంలో ఎందుకో మరి ఆ బాలకృష్ణ, సాలార్జంగ్ మ్యూజియంలో దొంగతనం జరుగుతుంది, అక్కడ తరుణ్ ఉంటాడు. సో ఈ గొడవలో ఏమవుతుందంటే, సమో వీళ్ళు ఇక్కడికి వస్తారనమాట, ఇది టైం మెషిన్ దగ్గరికి. తరుణ్ చెప్తా ఉంటాడు, ఇక్కడ ఏదో ఉంటుంది, దీనివల్లనే అప్పుడు వాడు ఆ కాలంలోకి వెళ్ళి దొంగతనం చేశాడు, ఈ టైప్ ఏదో చెప్తారనమాట. ఓకే. సో వీళ్ళు అనుకోకుండా దాన్ని ఫిడిల్ చేస్తూ ఉంటారు. సైంటిస్ట్ అక్కడ ఉండదు, ఇది ఈ బటన్ నొక్కి ఆ బటన్ నొక్కి అదేదంటే వీళ్ళందరూ దాంట్లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేప్పుడు బాలకృష్ణ, హీరోయిన్, దెన్ తరుణ్, ఇంకో పోలీస్ కానిస్టేబుల్ సుత్తివేలు, వీళ్ళందరూ టైంలో ట్రావెల్ అయ్యి కృష్ణదేవరాయల టైంకి వెళ్తారు. 500 years బ్యాక్ వెళ్తారు. అక్కడ కృష్ణదేవరాయలు మళ్ళీ బాలయ్య ఉంటారు. ఆయన అష్టదిగ్గజాలు, తెనాలి రామకృష్ణ, ఇవన్నీ అంటే గమ్మత్తుగా ఒక 1/2 hour 45 minutes పాటు అది జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ అనుకోకుండా అక్కడి నుంచి మళ్ళీ కరెంట్ టైంలోకి రావడం బదులు ఇంకేదో బటన్ నొక్కితే ఫ్యూచర్ టైంలో కూడా వెళ్తారు.
ఫిల్మ్ ఇస్ లైక్ దిస్, అంటే కొద్దిగా ఎక్సైటింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. హీరో ప్రమాదంలో కూడా పడతాడు, మళ్ళీ లాస్ట్కి వచ్చేసి ఇట్లా మళ్ళీ వాళ్ళ టైంలోకి ఎలా వస్తారనేది చాలా బ్రహ్మాండంగా తీశారు. అప్పుడున్న లిమిటేషన్స్ చాలా, అంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఉంది, అప్పుడు లేదు కదా. సో కాల్ ఆ టెక్నిక్స్ కానీ, ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ కానీ, సంగీతం శ్రీనివాసరావు గారు చాలా దీంట్లో ఎక్స్పర్ట్. ఆయన ఇంతకుముందు మనం విచిత్ర సోదరులు అనే సినిమాలు చూసాం. విఎఫ్ఎక్స్ లేని టైంలోనే ఒక కమల్ హాసన్ని పొట్టిగా, ఇంకోండి మామూలు హైట్గా, సినిమా అంతా కూడా అట్లా మేనేజ్ చేశారు ఆయన. అండ్ మైకేల్ మదన కామరాజు అండ్ టెక్నికల్లీ ఈజ్ అ విజార్డ్. సో 1.6 crores అయింది ఆ కాలంలో బడ్జెట్. ఓకే, 1.3 crores అనుకున్నారు, ఇంకో 30 lakhs పెరిగింది. అయ్యో సినిమా ఎట్లా అనేసి అంటే ప్రొడ్యూసర్ పాపం రిస్క్ చేసి అదంతా పెట్టారు. బట్ కానీ బ్రహ్మాండంగా తీశారనమాట. టెక్నికల్గా అది చాలా చాలా బాగా వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే దీనికి 3 సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు. పిసి శ్రీరామ్, ఎవరైతే మనకు బాంబే ఇవన్నీ మణిరత్నం తోటి వర్క్ చేశారో, ఆయన రోజా ఇలాంటి పిక్చర్స్, ఆయన కొద్దిగా తీసాక సిక్ అయిపోయాడు. తర్వాత విఎస్ఆర్ స్వామి వచ్చారు, ఆయన కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ సమ్ ప్రాబ్లం. అండ్ ఫైనల్గా కబీర్ లాల్ కూడా ఇందులోకి వచ్చారు. 3 టాప్ ఏజ్ ఫోటోగ్రాఫర్స్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా బ్రిలియంట్గా ఉంటుంది చూడడానికి. ఎక్కడ కూడా మనకు ఏదో పాతకాలంలో తీసాము అది ఈవెన్ టైం మెషిన్ క్రియేట్ చేయడం. అందుకని దాని ఆర్ట్ డైరెక్టర్ పేకేట్ రంగాకి ఆ ఇయర్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డు కూడా వచ్చింది, నంది అవార్డు కూడా వచ్చిందనమాట. ఓకే. సో పిల్లలకి చాలా ఇష్టమే ఈ పిక్చర్, అది కల్ట్ క్లాసిక్ అయిపోయింది. అండ్ దీని తర్వాత అంటే బాలయ్య గారికి ఒక అంటే ఆయన క్యారియర్లో ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సంగీతం శ్రీనివాసరావు గారు లాంటి డైరెక్టర్ తోటి ఆయన 3 సినిమాలు చేశారు. ఆయనతో ఒక్క సినిమా చేయడమే చాలా అదృష్టం. దీని తర్వాత వెంటనే 94లో భైరవ ద్వీపం చేశారు, తర్వాత శ్రీకృష్ణార్జున విజయం చేశారనమాట. సార్ ఈ మూవీలో మ్యూజిక్ ఎలా ఉంది? ఇళయరాజా గారు పనిచేశారు. ఇంకా ఇళయరాజా గారు పనిచేస్తే చెప్పేది ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ దోస్ డేస్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి చాలా బ్రహ్మాండంగా ఉండాల్సిందే, బికాస్ డిఫరెంట్ టైం పీరియడ్స్కి దానికి అనువుగా ఆయన చేశారు. అండ్ చాలా సాంగ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ వన్ ఆఫ్ ద సాంగ్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే జానవులే అనే సాంగ్. శ్రీకృష్ణదేవరాయల్ టైంలోది అది చూపిస్తారు. అప్పుడు జిక్కిని తీసుకొచ్చి పాడిచ్చారనమాట. ఓల్డ్ టైమ్ సాంగ్ లాగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా హిట్ అయింది. ఈరోజు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ సాంగ్కి. అండ్ బాలయ్య బాబుకి ఇది ఒక పెద్ద మైల్ స్టోన్. ఆయన లైఫ్లో ఒక 10 టాప్ మూవీస్ ఉన్నాయంటే ఇది ఉంటుంది. అందుకనే ఆయన చాలా పర్టికులర్గా ఉన్నాడు, దీనికి సీక్వెల్ తీద్దామని, ఆదిత్య 999 అని. అంటే ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే పర్హాప్స్ క్రిష్ తీస్తాడని, అందులో వాళ్ళ అబ్బాయి కూడా యాక్ట్ చేస్తాడనేది ఒక లేటెస్ట్ టాక్ ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్. ప్లెజర్.